హెలికాప్టర్ పైకి వెళ్ళడం 12:42 బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:42 బై రోడ్ కన్ఫర్మ్ అయింది. 12:56 చాపర్ టేకాఫ్ అయిపోయింది. ఒకటి నాకు అర్థం కాదు ఏంటంటే, ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్ చూసుకుంటే 12:42 రోడ్ మార్గాన్ని వెళ్తాము అని ఎందుకు చెప్పారు? హెలికాప్టర్ చాపర్ వాడు పైలట్ మేము మళ్ళీ పైకి తీసుకెళ్ళలేము, మాకు ఇబ్బంది అవుతుంది, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అతను ఏ ప్రోటోకాల్ ప్రకారం చెప్పాడు, ఏ టెక్నికల్ బేస్డ్ అని అతను చెప్పాడు, లేకపోతే అతను ఎందుకు ఇబ్బంది పడ్డాడు తిరిగి విఐపీని తీసుకెళ్ళడానికి, ఇది ముందస్తు ప్రణాళిక, లేకపోతే అతను వన్ సైడ్ కే చాపర్ మాట్లాడుకున్నాడా, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఇన్ని డౌట్లు వస్తున్నాయంటే, చాపర్ ఎగరడానికి విఐపీ ఉంటే ఎగరడానికి ఇబ్బంది అంట. విత్ ఇన్ 14 minutes లో చాపర్ టేకాఫ్ అయిపోయింది, హ్యాపీగా వెళ్ళి ల్యాండ్ అయిపోయింది. కానీ చాపర్ లో వెళ్ళే విఐపీకి ప్రాబ్లం కానీ ఆ పైలట్ కి ప్రాబ్లం కాదా? మరి పైలట్ ఎలా వెళ్ళాడు అదే చాపర్ లో? ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి కదా ప్రజలందరూ కూడా. అదే విధంగా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఎంత అంటే ఒక క్రిమినల్ సైకాలజీ ఉన్న వ్యక్తి పొలిటికల్ లీడర్, మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే నాకే చాలా చిరాకు అనిపించింది. నిన్న ఇలా కూడా ఆలోచిస్తారా ఒక పొలిటికల్ లీడర్స్? ఇలా కూడా ఆలోచిస్తారా అసలు మనుషులు అనిపించింది. 11 గంటలకి ఇంకా మేము అక్కడ ల్యాండ్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు. ఫస్ట్ పోస్టింగ్ ఒకటి వస్తుంది వైసీపీ దగ్గర నుంచి. ఎక్కడ పడితే అక్కడ పోలీసులు అడ్డుకుంటున్న, వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు మమ్మల్ని అక్కడ వరకు రానివ్వట్లేదు అని ఒక పోస్ట్ పెడతారు. విత్ ఇన్ 30 minutes లో హెలిప్యాడ్ దగ్గర భద్రతా వైఫల్యం, పోలీసులు ఎవరు లేరు. అక్కడేమో పోలీసులు ఉన్నారంటాం, ఇక్కడేమో పోలీసులు లేరంటాం. అసలు ఎలాగ జనాల్ని ఎలా సైకలాజికల్ గా వాళ్ళు ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. మళ్ళీ బయటకు వచ్చి ఓకే ఇదంతా జరిగింది, తర్వాత బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఇంచుమించుగా పోలీసులు కూడా అక్కడ హెలిప్యాడ్ బ్యారికేడింగ్ దగ్గర కూడా చాలా క్లియర్ గా మేము చెప్పడం జరిగింది. ల్యాండింగ్ టైం చూసుకుంటేనండి అక్కడ దగ్గర మనకి అతను 11:04 అతను ల్యాండ్ అయ్యారు. ల్యాండ్ అయిన తర్వాత చాలా క్లియర్ గా అందరూ కూడా లోపలికి వచ్చేసి అతన్ని ఇబ్బంది పెడితే పోలీసులు వాళ్ళందరినీ కూడా తోసుకుంటా విఐపీని తీసుకొచ్చి కారులో ఎక్కించి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత వీళ్ళు ఏమన్నారు, ఆ విండ్ షీల్డ్ ఎక్కడో క్రాక్ అయింది, ఒక ఎయిర్ క్రాక్ లా కనిపించింది. అబ్జర్వ్ చేశారు. అబ్జర్వ్ చేసిన తర్వాత అది ఎప్పుడు జరిగిందో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. కానీ వెళ్ళేటప్పుడు మేము అందులో హెలికాప్టర్ లో వెళ్ళడం కాబట్టి. Do subscribe Saksham Vizag, watch, like, share and comment. Thank you.